ఓం శాంతి 1/5/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైనటువంటి పిల్లలారా, అనంతమైన తండ్రి మనకు తండ్రి, శిక్షకుడు, సద్గురువు కూడా అయ్యారు. వారు సర్వవ్యాపి కాదు అని మీరు రుజువు చేసి తెలపండి. బాబా మనకు తండ్రి, శిక్షకుడు, సద్గురువు అయ్యి ఇప్పుడు ప్రాక్టికల్గా ఏ కర్తవ్యాన్ని చేస్తున్నారో తెలియజేస్తే సర్వవ్యాపి కాదు అని నిరూపించబడుతుంది అంటూ ఉన్నారు బాబా. ప్రశ్న: ఇప్పుడు ప్రపంచంలో అతి దుఃఖం ఎందుకు ఉంది? దుఃఖానికి కారణాలు వినిపించండి. జవాబు: మొత్తం ప్రపంచం అంతటిపై ఇప్పుడు రాహు దశ ఉంది. దుఃఖమునకు కారణం ఇదే. వృక్షపతి అయిన తండ్రి వచ్చినప్పుడు అందరిపై బృహస్పతి దశ కూర్చుంటుంది. సత్య త్రేతాయుగాలలో బృహస్పతి దశ ఉంటుంది. రావణుడి నామ రూపాలు కూడా ఉండవు. అందువలన అక్కడ దుఃఖం ఉండదు. తండ్రి సుఖధామాన్ని స్థాపన చేసేందుకు వచ్చారు. అందులో దుఃఖము ఉండజాలదు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. ఎందుకంటే పిల్లలందరూ మనం ఆత్మలము, మన ఇంటి నుండి అనగా చాలా దూరం నుండి పై నుండి ఇక్కడికి వచ్చాము అని తెలుసుకున్నారు. ఇక్కడికి వచ్చి పాత్ర చేసేందుకు ఈ శరీరంలో ప్రవేశిస్తారు. పాత్రను అభినయించేది ఆత్మ. ఇక్కడ పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి స్మృతిలో కూర్చొని ఉన్నారు. ఎందుకంటే స్మృతి ద్వారా పిల్లలైన మీ జన్మ జన్మల పాపాలు భస్మం అయిపోతాయి అని తండ్రి అర్థం చేయించారు. వాస్తవానికి దీనిని యోగము అని కూడా అనరాదు. యోగం నేర్పించేవారు సన్యాసులు. విద్యార్థులకు టీచర్తో కూడా యోగం ఉంటుంది, అనగా సంబంధం ఉంటుంది. అలాగే పిల్లలకు తండ్రితో యోగం ఉంది. ఇది ఆత్మ పరమాత్మల అనగా తండ్రి పిల్లల కలయిక. ఇది కళ్యాణకారి మిలనం. మిగిలినవన్నీ అకళ్యాణమైనవి. ఇది పతిత ప్రపంచం కదా. మీరు ప్రదర్శిని లేక మ్యూజియంలో అర్థం చేయించినప్పుడు ఆత్మ పరమాత్మల పరిచయమును ఇవ్వడం బాగుంటుంది. ఆత్మలంతా పిల్లలు, వారేమో పరంపిత పరమాత్మ పరంధామంలో ఉంటారు. ఏ పిల్లలైనా వారి లౌకిక తండ్రిని పరమపిత అని అనరు. దుఃఖంలోనే ఓ పరంపిత పరమాత్మ అని వారిని గుర్తు చేసుకుంటారు. పరమాత్మ ఉండేదే పరంధామంలో. ఇప్పుడు మీరు ఆత్మ పరమాత్మల జ్ఞానం అర్థం చేయించున్నప్పుడు కేవలం ఇద్దరు తండ్రులను మాత్రమే అర్థం చేయించరాదు. వారు తండ్రే కాక శిక్షకులు కూడా, టీచర్ కూడా అని తప్పకుండా అర్థం చేయించాలి. మనమంతా భాయి భాయి సోదరాత్మలము. వారు ఆత్మల తండ్రి. భక్తి మార్గంలో అందరూ భగవంతుడైన తండ్రిని స్మృతి చేస్తారు. ఎందుకంటే భగవంతుడి ద్వారా భక్తికి ఫలితం లభిస్తుంది. లేక తండ్రి నుండి పిల్లలు వారసత్వం తీసుకుంటారు. భగవంతుడు పిల్లలకు భక్తి ఫలితమునిస్తారు. ఏమిస్తారు? ఈ విశ్వానికి చక్రవర్తులుగా చేస్తారు. అయితే మీరు కేవలం తండ్రి అని మాత్రమే రుజువు చేయరాదు. వారు చదువు నేర్పించే టీచర్ కూడా అయ్యారు. అంతేకాక సద్గురువు కూడా అయ్యారు. ఈ విధంగా అర్థం చేయించినట్లయితే సర్వవ్యాపి అనే భావన మనుషుల బుద్ధి నుండి ఎగిరిపోతుంది. ఈ విషయాన్ని కూడా చేర్చండి. ఆ తండ్రి జ్ఞాన సాగరులు. వారు వచ్చి రాజయోగం నేర్పిస్తారు. వారు శిక్షణనిచ్చే టీచర్ కూడా అయ్యారు. విద్య నేర్పిస్తారు. కావున వారు సర్వవ్యాపి ఎలా అవుతారు? టీచర్ వేరు, విద్యార్థులు వేరు కదా. ఏ విధంగా తండ్రి వేరుగా పిల్లలు వేరుగా ఉంటారు, ఇది కూడా అంతే. ఆత్మలు పరమాత్మ అయిన తండ్రిని స్మృతి చేస్తాయి. వారిని మహిమ కూడా చేస్తారు. తండ్రియే మానవ సృష్టికి బీజం. వారు వచ్చి మనకు మానవ సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానాన్ని వినిపిస్తారు. తండ్రి స్వర్గ స్థాపన చేస్తారు. మనము స్వర్గవాసులుగా అవుతాం. అలాగే ఇద్దరు తండ్రులు ఉన్నారు అని కూడా అర్థం చేయిస్తారు. లౌకిక తండ్రి పాలన చేస్తారు. టీచర్ వద్దకు చదువుకునేందుకు వెళ్ళవలసి ఉంటుంది. 60 సంవత్సరాల తర్వాత వానప్రస్థ అవస్థలోకి వెళ్లేందుకు గురువులను ఆశ్రయించవలసి ఉంటుంది. తండ్రి వేరే, టీచరు వేరే, గురువు వేరు వేరుగా ఉంటారు. ఈ అనంతమైన తండ్రి ఆత్మలందరికీ తండ్రి. జ్ఞాన సాగరులు, మానవ సృష్టికి బీజ రూపులు, సత్ చిత్ ఆనంద స్వరూపులు, సుఖ సాగరులు, శాంతి సాగరులు అని వారి మహిమను ప్రారంభించి వర్ణించండి.
అంటే బాబా మహిమను అర్థ సహితంగా వర్ణించి చెప్పమని చెప్తూ ఉన్నారు బాబా. ఎందుకంటే ప్రపంచంలో అనేక మత భేదాలు ఉన్నాయి, అభిప్రాయ భేదాలు. అంటే ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్క విధంగా ఉంటుంది. సర్వవ్యాపి అయితే టీచర్గా అయ్యి ఎలా చదివిస్తారు? అంతేకాక వారు సద్గురువు కూడా అయ్యారు. అందరికీ మార్గదర్శకులై తిరిగి తీసుకెళ్తారు, శిక్షణ కూడా ఇస్తారు, అంటే స్మృతి కూడా నేర్పిస్తారు. భారతదేశపు ప్రాచీన యోగం కూడా మహిమ చేయబడింది. అది పురాతనమైనటువంటిది. సంగమ యుగము ఇది క్రొత్త ప్రపంచానికి పాత ప్రపంచానికి మధ్య ఉంటుంది. ఇప్పటి నుండి 5000 సంవత్సరాల క్రితము తండ్రి వచ్చి తన వారిగా చేసుకున్నారు అని. అంతేకాక మన టీచర్గా సద్గురువు కూడా ఉన్నారు అని మీకు తెలుసు. వీరు కేవలం మనకు తండ్రి మాత్రమే కాదు, వారు జ్ఞాన సాగరులు అనగా టీచర్ కూడా అయ్యారు. చదువు నేర్పిస్తారు. సృష్టి ఆది మధ్య అంత్యాల రహస్యాలను అర్థం చేయిస్తారు. ఎందుకంటే తండ్రి బీజ రూపులు, వృక్షపతి కూడా. వారు భారతదేశంలోనికి వచ్చినప్పుడు భారతదేశంపై బృహస్పతి దశ కూర్చుంటుంది. సత్యుగంలో అందరూ సదా సుఖప్రదమైన దేవీ దేవతలు ఉంటారు. అందరిపై బృహస్పతి దశ ఉంటుంది. మళ్ళీ ప్రపంచం తమో ప్రధానమైనప్పుడు అందరిపై రాహు దశ కూర్చుంటుంది. వృక్షపతిని గురించి ఎవ్వరికీ తెలియదు. తెలియనందున వారసత్వం ఎలా లభిస్తుంది? మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు అశరీరీలుగా అయ్యి కూర్చోండి. ఆత్మ వేరే, ఇల్లు వేరే అనే జ్ఞానమైతే మీకు లభించింది. ఈ శరీరము 5 తత్వాల బొమ్మ. అందులో ఆత్మ ప్రవేశిస్తుంది. అందరి పాత్ర నిశ్చయింపబడి ఉంది. మొట్టమొదట తండ్రి సుప్రీం తండ్రే కాక సుప్రీం టీచర్ కూడా అని అందరికీ అర్థం చేయించాలి. లౌకిక తండ్రి, టీచరు, గురువుల తేడాను తెలిపితే వెంటనే అర్థం చేసుకుంటారు, వాదించరు. సర్వీస్ గురించి బాబా చెప్తూ ఉన్నారు. ఆత్మల తండ్రిలో మొత్తము జ్ఞానమంతా ఉంది. ఇది వారి ప్రత్యేకత. వారే మనకు రచన ఆది మధ్య అంత్యాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఇంతకుముందు ఋషులు, మునులు మొదలైన వారు మాకు రచయిత రచనల ఆది మధ్య అంత్యాలు తెలియవు అని చెప్పేవారు. ఎందుకంటే అప్పుడు వారు సతో గుణంలో ఉండేవారు. ప్రతి వస్తువు సతో ప్రధానము, సతో రజో తమోలలోకి తప్పకుండా వస్తుంది. క్రొత్తది నుండి పాతదిగా తప్పకుండా అవుతుంది. మీకు ఈ సృష్టి చక్రము ఆయువును గురించి కూడా తెలుసు. మానవులు దీని ఆయువు ఎంతో కూడా మర్చిపోయారు. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గం కొరకు తయారు చేశారు. చాలా తప్పులు రాసేశారు. అందరి తండ్రి ఒక్కరే, సద్గతి దాత కూడా ఒక్కరే. గురువులు అనేక మంది ఉన్నారు, కానీ సద్గతినిచ్చే సద్గురు ఒక్కరే. సద్గతి ఎలా జరుగుతుందో కూడా మీ బుద్ధిలో ఉంది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మమునే సద్గతి అంటారు. అక్కడ చాలా కొద్ది మంది మనుషులు మాత్రమే ఉంటారు. ఇప్పుడు లెక్కలేనంత మంది మనుషులు ఉన్నారు. అప్పుడు కేవలం దేవతల రాజ్యం ఉంటుంది. ఆ తర్వాత వంశం వృద్ధి చెందుతుంది. 1వ లక్ష్మీనారాయణ, 2వ, 3వ ఇలా కొనసాగుతూ వస్తుంది. మొదటివారు ఉన్నప్పుడు చాలా కొద్ది మంది మనుషులు మాత్రమే ఉంటారు. కేవలం మీకు మాత్రమే ఈ ఆలోచనలు వస్తాయి. సర్వాత్మలకు తండ్రి ఒక్కరేనని, వారు భగవంతుడు అని పిల్లలైన మీకు తెలుసు. వారు అనంతమైన తండ్రి, హద్దులోని తండ్రి ద్వారా హద్దు వారసత్వం లభిస్తుంది. బేహద్దు తండ్రి ద్వారా బేహద్దు వారసత్వం లభిస్తుంది. 21 తరాల స్వర్గ చక్రవర్తి పదవి. 21 తరాలు అనగా ముసలితనం వచ్చినప్పుడు శరీరాన్ని వదులుతారు. అక్కడ స్వయాన్ని ఆత్మగా తెలుసుకుంటారు. ఇక్కడ దేహ అభిమానంలో ఉన్నందున ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది అని అర్థం చేసుకోరు. ఇప్పుడు దేహాభిమానులను ఆత్మాభిమానులుగా తయారు చేసేది ఎవరు? ఈ సమయంలో ఒక్కరు కూడా ఆత్మాభిమానులుగా లేరు. తండ్రియే వచ్చి ఆత్మ అభిమానులుగా చేస్తారు. సత్యుగంలోని వారికి ఆత్మ ఒక పెద్ద శరీరాన్ని వదిలి చిన్న శిశువుగా అవుతుంది అని తెలుస్తుంది. సర్పం ఉదాహరణ కూడా ఉంది. ఈ సర్పము, భ్రమరము మొదలైన ఉదాహరణలు ఏవైతే చెప్పబడ్డాయో అన్నీ ఇక్కడివే, ఈ సమయానికి చెందినవే. ఇవి తర్వాత భక్తి మార్గంలో కూడా పనికొస్తాయి. వాస్తవానికి బ్రాహ్మణులైన మీరే భ్రమరాలు. మీరు పేడ పురుగుల వంటి మనుషులను భూభూ చేసి
దేవతలుగా చేస్తారు. తండ్రిలో జ్ఞానం ఉంది కదా! వారే జ్ఞాన సాగరులు, శాంతి సాగరులు. అందరూ శాంతిని యాచిస్తూ ఉంటారు. శాంతి దేవ అని ఎవరిని పిలుస్తారు? శాంతి దాతను లేక శాంతి సాగరుడిని పిలుస్తారు. వారి మహిమను కూడా గానం చేస్తారు, కానీ అర్థం తెలియదు. నోటితో అలా చెప్తారు, కానీ ఏమాత్రము అర్థం చేసుకోరు. తండ్రి చెప్తున్నారు, ఏ వేద శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. 63 జన్మలు భక్తి చేయాల్సిందే. అనేక శాస్త్రాలు ఉన్నాయి. నేను శాస్త్రాలను చదివినందున లభించను. మీరు వచ్చి పావనంగా చెయ్యమని నన్ను పిలిచారు. ఇది తమో ప్రధానమైన మురికి ప్రపంచం. దేనికి పనికిరానిది. ఎంతో దుఃఖం ఉంది. ఈ దుఃఖం ఎలా వచ్చింది? తండ్రి అయితే మీకు చాలా సుఖంనిచ్చారు స్వర్గంలో. మళ్ళీ మీరు మెట్లు ఎలా దిగారు? జ్ఞానము మరియు భక్తి అని గాయనం కూడా ఉంది. జ్ఞానము తండ్రి వినిపిస్తారు, భక్తి రావణుడు నేర్పిస్తాడు. చూడాలంటే తండ్రి కనిపించడు, అలాగే రావణుడు కూడా కనిపించడు. ఇరువురిని కళ్ళతో చూడలేరు. ఆత్మలను తెలుసుకోవచ్చు. మనం ఆత్మలమైతే ఆత్మలకు తండ్రి కూడా తప్పకుండా ఉంటారు. వారు తండ్రి టీచర్గా కూడా అవుతారు. ఈ విధంగా మరెవ్వరు అవ్వనే అవ్వరు. ఇప్పుడు మీరు 21 జన్మల కొరకు సద్గతి పొందుతారు. తర్వాత మీకు గురువుల అవసరమే ఉండదు. తండ్రి అందరికీ తండ్రి, అలాగే శిక్షకుడు అనగా చదివించే టీచర్ కూడా. అంతేకాక సర్వులకు సద్గతినిచ్చే సద్గురువు, సుప్రీం గురువు కూడా అయ్యారు. ముగ్గురిని సర్వవ్యాపి అనేందుకు వీలు లేదు. వారు సృష్టి ఆది మధ్య అంత్యాల రహస్యాన్ని తెలుపుతూ ఉన్నారు. మానవులు ఓ పతిత పావన రండి, సర్వుల సద్గతి దాత రండి, సర్వుల దుఃఖమును హరించండి, సుఖమివ్వండి. ఓ గాడ్ ఫాదర్, ఓ లిబరేటర్, ముక్తి దాత అని స్మృతి కూడా చేస్తారు. అంతేకాక మాకు మార్గదర్శకులై మమ్మలను తీసుకెళ్ళండి అని కూడా అంటారు. ఈ రావణ రాజ్యం నుండి ముక్తినిప్పించమని కోరుకుంటారు. రావణ రాజ్యం ఏ లంకలోనూ లేదు. ఇప్పుడున్న ప్రపంచం అంతటిపై ఈ సమయంలో రావణ రాజ్యం ఉంది. రామరాజ్యం కేవలము సత్యుగంలోనే ఉంటుంది. భక్తి మార్గంలో మానవులు ఎంతో తికమక పడిపోయారు. ఇప్పుడు శ్రేష్టంగా అయ్యేందుకు మీకు శ్రీమతం లభిస్తూ ఉంది. సత్యుగంలో భారతదేశం శ్రేష్టాచారిగా పూజనీయంగా ఉండేది. ఇంతవరకు కూడా వారిని పూజిస్తూనే ఉన్నారు. భారతదేశంపై బృహస్పతి దశ ఉన్నప్పుడు సత్యుగం ఉండేది. ఇప్పుడు రాహు దశలో భారతదేశపు గతి ఏమైపోయిందో చూడండి. అందరూ అధర్మయుక్తంగా అయిపోయారు. తండ్రి ధర్మయుక్తంగా చేస్తారు, రావణుడు అధర్మయుక్తంగా చేస్తాడు. రామరాజ్యం కావాలి అని కూడా అంటారు. అనగా రావణ రాజ్యంలో ఉన్నట్టే కదా. అందరూ నరకవాసులుగా ఉన్నారు. రావణ రాజ్యమును నరకమని అంటారు. స్వర్గము నరకము సగం సగం ఉంటాయి. రామరాజ్యమని దేనినంటారు, రావణ రాజ్యమని దేనినంటారు పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు. కావున మొట్టమొదట నిశ్చయ బుద్ధి కలవారిగా చెయ్యాలి. వీరు మన తండ్రి, మనమంతా ఆత్మలము, పరస్పరం సోదరులము. తండ్రి నుండి అందరికీ వారసత్వం లభించే హక్కు ఉంది. వారసత్వం లభించింది కూడా. తండ్రి రాజయోగంను నేర్పించి సుఖధామానికి అధిపతులుగా చేశారు. మిగిలిన వారంతా శాంతిధామంలోకి వెళ్ళిపోయారు. వృక్షపతి చైతన్యమైన వారు అని కూడా పిల్లలకు తెలుసు. వారు సత్ చిత్ ఆనంద స్వరూపులు. ఆత్మ సత్యమైనది, చైతన్యం కూడా. తండ్రి కూడా సత్యము, చైతన్యము, వృక్షపతి కూడా. ఇది తల్ల క్రిందులుగా ఉన్న వృక్షం కదా. దీని బీజం ఉపరి భాగంలో ఉంది. మీరు తమో ప్రధానంగా అయినప్పుడు తండ్రియే వచ్చి సతో ప్రధానంగా చేస్తారు. చరిత్ర భూగోళము పునరావృతం అవుతుంది అని ఇప్పుడు మీకు తెలుపుతూ ఉన్నారు. హిస్టరీ, జాగ్రఫీ అని ఇంగ్లీష్ పదాలు వాడకండి. హిందీలో చరిత్ర, ఇతిహాసము, భూగోళము ఇలా అంటారు. ఇంగ్లీష్ అయితే అందరూ చదువుతూనే ఉంటారు. భగవంతుడు గీతను సంస్కృతంలో వినిపించాడు అని భావిస్తారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు సత్యుగ రాజకుమారుడు. అక్కడ ఫలానా భాష ఉండేది అని ఎక్కడా వ్రాయబడి లేదు. స్వర్గంలో భాష ఏమో తప్పకుండా ఉంటుంది. ఏ రాజులు ఉంటారో వారి భాషలు ఉంటాయి. సత్యుగంలోని రాజుల భాష వారిదే వేరుగా ఉంటుంది. అక్కడ సంస్కృతం లేదు. సత్యుగపు ఆచార వ్యవహారాలే వేరుగా ఉంటాయి. కలియుగంలోని మనుషుల ఆచార వ్యవహారాలు వేరుగా ఉన్నాయి. మీరంతా మీరాలు,
మీరాబాయి. కలియుగపు లోక మర్యాదలను, కుల మర్యాదలను ఇష్టపడరు. మీరు కలియుగ లోక మర్యాదలను వదిలినప్పుడు మీరాబాయిలాగా ఎన్నో కొట్లాట్లు జరుగుతాయి. కామ మహాశత్రువు, దీనిపై విజయం ప్రాప్తి చేసుకోండి అని తండ్రి మీకు శ్రీమతం ఇస్తున్నారు. జగత్ జీతులుగా అయ్యే వారి చిత్రం కూడా మీ ముందే ఉంది. మీకు బేహద్దు తండ్రి ద్వారా విశ్వంలో శాంతి స్థాపన ఎలా జరుగుతుందో సలహా లభిస్తుంది. శాంతి దేవ అంటూనే తండ్రియే స్మృతిలోకి వస్తారు. తండ్రి వచ్చి కల్పకల్పము విశ్వంలో శాంతి స్థాపన చేస్తారు. కల్పం ఆయువును చాలా పెద్దదిగా చూపించినందున మనుషులు కుంభకర్ణుని నిద్రలో మునిగి ఉన్నారు. మొట్టమొదట మన తండ్రే కాక టీచర్ కూడా అయ్యారు అని మనుషులకు పక్కాగా నిశ్చయం చేయించండి. టీచరును సర్వవ్యాపి అని ఎలా అంటారు? తండ్రి వచ్చి ఎలా చదివిస్తారో చూడండి. మిమ్మల్ని చదివించేందుకు వారు టీచర్ కూడా అయ్యారు. తర్వాత వెంట కూడా తీసుకెళ్తారు. ఆత్మలేమో అవినాశి, అవి తమ పాత్రలు పూర్తిగా అభినయించి ఇంటికి వెళ్ళిపోతాయి. తిరిగి తీసుకెళ్లేందుకు మార్గదర్శకుడు కూడా కావాలి కదా. వారు దుఃఖం నుండి ముక్తి కలిగిస్తారు. మార్గదర్శకుడై అందరినీ తీసుకెళ్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, కలియుగ పేరు ప్రతిష్టలను, కుల మర్యాదలను వదిలి ఈశ్వరీయ కుల మర్యాదలను ధారణ చేయాలి. వారేమనుకుంటారో, వీరేమనుకుంటారో, మా కులపు వాళ్ళు, మా సంఘం వాళ్ళు, ఇలాంటి మాటలన్నీ వదిలేయాలి అంటున్నారు బాబా. అశరీరి అయిన తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిని అశరీరిగా అయ్యి వినే అభ్యాసాన్ని పక్కాగా చేసుకోవాలి. శరీర భావంతో వినొచ్చు, ఆత్మిక స్థితిలో కూడా వినొచ్చు. బాబా ఏం చెప్తున్నారు? మాటి మాటికి శరీరం పైనే వెళ్ళిపోతూ ఉంటారు, కానీ ఆత్మ అనుకొని పరమాత్మ, నేనాత్మ శరీరి విదేహి, పరమాత్మ కూడా శరీరం లేనటువంటి తండ్రి చెప్తూ ఉన్నారు. ఇలాంటి భావనతో వినే అభ్యాసాన్ని పక్కాగా చేసుకోమంటున్నారు. సెకండ్ పాయింట్, అనంతమైన తండ్రిగా, టీచర్గా, సద్గురుగా కూడా అవుతారు. ఈ భేదాన్ని అందరికీ అర్థం చేయించాలి. అనంతమైన తండ్రి సర్వవ్యాపి కాదు అని నిరూపించాలి. వరదానము, హద్దు యొక్క ఒయ్యారాల నుండి దూరమై ఆత్మిక గౌరవం, నష్టాలో ఉండే ప్రీతి బుద్ధి భవ. చాలామంది పిల్లలు హద్దు స్వభావ సంస్కారాల ఒయ్యారాలు, కొంటె పనులు చాలా చేస్తారు. ఎక్కడైతే నా స్వభావము, నా సంస్కారం అనే శబ్దాలు వస్తాయో అక్కడ ఒయ్యారాలు, కొంటెతనము ప్రారంభమవుతాయి. ఈ నాది అనే శబ్దమే చిక్కులలోకి తీసుకొస్తుంది. కానీ ఏదైతే తండ్రి నుండి వేరుగా ఉంటుందో అది నాది కానే కాదు. నా స్వభావము తండ్రి స్వభావానికి భిన్నంగా ఉండదు. అందువలన హద్దు ఒయ్యారాల నుండి దూరమై ఆత్మిక గర్వంలో ఉండండి. ప్రీతి బుద్ధి కలవారిగా అయ్యి స్నేహంతో, ప్రీతితో నఖరాలు భలే చేయండి. ఒయ్యారాలు ఎలాగా? స్నేహంతో, ప్రీతితో. స్లోగన్, తండ్రితో, సేవతో, పరివారంతో. మూడింటితో ప్రేమ ఉంటే శ్రమ నుండి విడుదలవుతారు. తండ్రి పైన ప్రేమ అంటే నిరంతరము స్మృతి. సేవ పైన ప్రేమ అంటే నిరంతరం ఏదో ఒక సేవలో బిజీగా ఉండడం. ఇక పరివారం పైన ప్రేమ అంటే సంస్కార మిలనం, అందరితో అడ్జస్ట్ అయ్యేటటువంటిది. ఈ సంస్కార మిలనం యొక్క రాసి చేస్తూ ఉండడం. అప్పుడు ఎలాంటి శ్రమ ఉండదు అంటున్నారు బాబా. అవ్యక్త ఇషారా, సదా సంతుష్టంగా, ప్రసన్నంగా ఉండటానికి మహాదాని అయ్యి ఖుషి ఖజానాను దానం చేయటానికి బాప్దాదా ఇలా తెలియజేస్తూ ఉన్నారు. ఈ వర్తమాన సమయంలో విశ్వంలో అన్నిటికంటే ఎక్కువగా ఖుషి అనగా ఆనందం యొక్క అవసరం చాలా ఉంది. మీ వద్ద ఖుషి ఖజానా భర్పూర్గా నిండుగా ఉంది కనుక సదా ఆనందంగా ఉంటూ ఇతరులకు కూడా సంతోషంగా ఉండే సాధనాలు ఇవ్వండి. అప్పుడు ఆత్మలందరూ మిమ్మల్ని సంతోషము కలిగినటువంటి, సంతోషం ఇచ్చేటటువంటి దేవి దేవతగా అంగీకరిస్తారు.
నేను ఖుషి యొక్క దేవత అనగా సంతోషి మాతను అనే టైటిల్ బిరుదును స్మృతిలో ఉంచుకోవాలి. ఓం శాంతి.